దీనికి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈయన ఎప్పుడు పాపం ఎవరికి ఇబ్బంది జరిగినా కానీ తపక్కన వస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది జరిగినది వస్తాడో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కి ఏదైనా, చంద్రబాబుకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ వస్తూ ఉంటాడు. ఈయన మామూలుగా సినిమాల్లో ఉంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు, బయటకు వచ్చినాడంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒక సింగిల్ టేక్లోనే చెప్తా అంటాడు, ఏం చెప్తాడు తర్వాత విషయం. కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బయటకు వస్తే, ఎందుకంటే ఒక గుడాచారిగా, ఒక స్పైగా చూసినాము అంటే 30,000 మందిని తప్పోయినారు అని కనిపెట్టడంలో ఒక మంచి గుడాచారి రోల్ పోషించినాడు ఆయన. అదేవిధంగా ఒక ఆధ్యాత్మికంగా ఒక సినిమా తీయాలి అంటే సనాతని రూపంలో వస్తాడు ఇమ్మీడియట్గా. ఎక్కడైనా కానీ కుటుంబంలో కష్టాలు వస్తే గన్ను తీసుకొని వస్తాడు ఒకటేసారి అనమాట. వివిధ పాత్రలు వివిధ రూపాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని వచ్చే రకం అతనమాట మన ఆయప్ప. మొన్న చూసినాం, నాకు తెలిసి అత్యంతగా మీరు బాగా చూసినారో లేదో, 15 రోజుల నుంచి చూస్తే ఎక్కడలేని గింజుకొని కొట్టుకుంటున్నాడు. ఆ విజయ్ గెలిచినప్పటి నుంచి విజయ్ గొలుపు ఇతని ప్రాణానికి వచ్చింది, ఇతని సాగుకు వచ్చింది. ఇది అతను ఎట్లా గెలిచినాడో ఏమో తెలియదు, కానీ ఇతన్ని మాత్రం తిట్టనోడు లేడు. నువ్వెప్పుడు అవుతావంటే ఇడిచిపెట్టేదిలే. మనకేమన్నా క్యాడర్ ఉందా, మనకేమన్నా అంత ఆలోచన ఉందా, మనకేమన్నా అడ్మినిస్ట్రేషన్ తెలుసా? ఇవన్నీ మనం అనేది కాదు, ఆయప్ప అనేదే. మన పార్టీకి ఏమైనా బలం ఉందా? 175 చోట్ల మన వాళ్ళు నిలబడే బలం ఉందా? ఇన్ని చెప్తా అంటాడు. నీతో పాటే కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినాడు. ఇవన్నీ లేవు కాబట్టి నేను, మరి ఇవన్నీ లేనప్పుడు, ఇవన్నీ కుదరినప్పుడు నువ్వెందుకు పార్టీ పెట్టాలా? చంద్రబాబు కోసం పార్టీ పెట్టినారా మీరు? ఎవరిని ఉద్ధరించడానికి కోసం పార్టీ పెట్టినారు? ఈరోజు చంద్రబాబును ఉద్ధరించడానికే కదా మీరు పార్టీ పెట్టినది. నిలువెత్తు ద్వేషం వైఎస్ఆర్ మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ విపరీతమైన నిలువెత్తు ద్వేషం ఇతనికి. ఊరికేనేమో చెప్తా, ఊరికే పోలే చంద్రబాబు, ఇతను వీళ్ళ మీద కోపం. ఎందుకంటే 36 ఏళ్ళ యువకుడు పార్టీ పెట్టిన ఒక 7 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయిపోయినాడు. నేను చూస్తా అంటే పొద్దున్న లేచిన నుంచి వాళ్ళది వీళ్ళది మోయడానికే సరిపోతుంది అని ఆ నిలువెత్తు దోషం. మొన్న ఏడో తెలంగాణలో పోయి చెప్తాడు, నేను రాజశేఖర రెడ్డిని ఎదిరించినాను, నా గన్ను కూడా ఇచ్చేసినాను, ఇది ఇదని. ఎందుకు గన్ను ఇచ్చినది? మీ అన్న కూతురు కంప్లైంట్ చేసింది, ఈ తిక్కలోడు నన్ను చంపుతాడు ఎప్పుడైనా అని చెప్పేసి. దాన్ని నువ్వే టవాల్ చుట్టుకొని వచ్చి నువ్వే ఇచ్చిపోయినావు, గన్ను ఇచ్చిపోయినావు ఇట్లా పెట్టుకొని. ఎక్కడో చెగువేరా దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు చేతబడి కాడికి వచ్చినావు. మన అయ్యోడులో ఓల్డ్ సిటీలో ఆ చేతబడి చేసే అతను ఇతనికి సన్మానం చేసినాడు, జపాన్కి కత్తి ఇచ్చి పెద్దది ఇట్లా అని. అంత దరిద్రంగా చేసుకోవడం. ఈరోజు చూస్తున్నాం, నేను రాజ్యసభలో అని చెప్పేసి 4 తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చినారు ఓటు. వీళ్ళకి ఇచ్చినారని వీళ్ళేదో పెట్టుకుంటున్నారు. 4 ఇచ్చినది వాళ్ళకే. ఎవరు? లింగంనేని రమేష్. చంద్రబాబు ఆ ఇంట్లో ఉంటాడు. లింగంనేని రమేష్ ఇంట్లోనే చంద్రబాబు ఉంటాడు. చంద్రబాబు ఎప్పుడో పెట్టినాడు, ఈయనకి ఎవరికొరు పక్కన పెట్టింటే సరిపోతా అంటారులే అని చెప్పేసి. ఇతని ఆఫీసు లింగంనేని రమేషే, అతని ఇల్లు లింగంనేని, చంద్రబాబు ఉంటే ఇల్లు లింగంనేని రమేష్. ఇప్పుడు ఇచ్చినది కూడా లింగంనేని. పక్కకు వచ్చే లింగంనేని రమేష్ ఎంబడే పోతాడు వాళ్ళంతా. దానికి ఎవడే కానీ మాట్లాడద్దండి. నేను ఏదో నాగబాబు ట్వీట్ చేసినాడు, కమాండ్ ఇస్తాడు, అంతవరకు ఎవడే కానీ మాట్లాడద్దండి అని. ఐ గివ్ కమాండ్, యూ జస్ట్ ఫాలో ఇట్ అంతే. వాళ్ళేం లీడర్లా, కార్యకర్తలా, ఏం ఒక ఇంటిగ్రిటీ ఉంటుందా, ఆత్మాభిమానం ఉండదా? వైఎస్ఆర్ వాళ్ళను ఫిజికల్గా కేసులు పెట్టి దీనికి పెట్టి ఇబ్బంది పెట్టచ్చు, కానీ జనసేన వాళ్ళైతే పాపం చాలా అధ్వానంగా ఉంది. తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకోవడమే సరిపోయింది వాళ్ళకు. మొన్న ఎవరో చూసా, ఎస్ఐ కాలుతో కొన్నాడని చెప్పి ఏడుస్తా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన జనసేన తంది. బాధ అనిపిస్తుంది పాపం. వాళ్ళు లేకుంటే లేదనమాట, అంత దరిద్రమైంది. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసి టీవీలో పిఆర్పి జనసేన ఎమ్మెల్యే బాలకృష్ణుడు చెప్తున్నాడు, గోదావరి పుష్కరాలు ఉన్నాయి, దేవాంశ్ ఘాట్ పెట్టేసినాడు. ఘాటు పేరే దేవాంశ్ ఘాట్ అంట. అంటే ఆల్రెడీ ఇప్పటి నుంచి అలవాటైంది మనవాడికి కూడా సేవ చేసుకోవడం. వీళ్ళు
అది ఒక పార్టీ కిందకి లెక్కేస్తారని మీరు చెప్తున్నారు. ఎందుకంటే మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు చేసిన అప్పులు ఎక్కడికి పోయినాయి, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, దుబారా ఖర్చులు అమరావతి పేరు మీద ఏ విధంగా దోచుకుంటున్నాడు, కట్టిన బిల్డింగ్లే కట్టుకుంటా ఆ ప్రాంతంలో ఆ రోజు టెండర్లు వేయాలన్నా ఇది వేయాలన్నా కానీ మళ్ళీ కాంపిటీషన్ పెట్టి తగ్గించాలనే వాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు, అంతా ఎక్సెస్ ఎంత డబ్బులు వస్తా ఉంటాయి అని చెప్పేసి 8% ఎంతో అని చెప్పేసి ఇష్టానుసారం రేట్లు పెంచుకుంటావు పోయిన పరిస్థితి. మళ్ళీ ఏమంటే సంపద సృష్టి, వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు. సంపద సృష్టి అంటే మనం రాష్ట్రానికి అనుకున్నాం, వాళ్ళకు చేసుకుంటే మనకు గుర్తించలేవు. అన్నీ అట్లా సైలెంట్ చేస్తా అంటాడు, మనం తిక్కోలం పడి దాని వెంబడి తిరుగుతా పోతాం పరిస్థితి. అంతటి ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు దేశంలో చూస్తే నీట్ పరీక్ష రాస్తే 22 లక్షల మంది పరీక్షలు రాస్తే దాంట్లో పేపర్ లీకు, మాట్లాడలేని యువతగా తయారైపోయింది అంత పరిస్థితి. సిబిఎస్ఈలో తప్పిదాలు 5.5 లక్షల మంది రాస్తే ఆన్లైన్ పేపర్ దీంట్లో లేక రాస్తే లేదు. నీట్ పరీక్ష ఈ 10 ఏళ్లలో 4 సార్లు లీక్ అయిపోయింది. మాట్లాడలేడు, ప్రశ్నించలేదు. ఉపాధి హామీ పథకంలో నిర్వీర్యమైపోయింది. ఈ నెల నుంచి మొదలు పెడుతున్నామని చెప్పి ఇచ్చారు, జూలై 1 నుంచి తెలుస్తుంది ఏ విధంగా ఉపాధి హామీలోను. మొత్తం అంతా జీరాంజీ, అంత అవినీతిగా అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే నాకెందుకో బాధ అనిపిస్తుంది. మాట్లాడాల్సిన యువత ఈ గింజీస్ ఎవడు మాట్లాడటంలే. 22 లక్షల మందికి నీట్. ఎందుకంటే ఒకరు ఎగ్జామ్ కోసము లాంగ్ టర్మ్ తీసుకొని నీట్ కోసం ప్రిపేర్ చేస్తే పేపర్ లీక్ అయిపోయిందంటే ఏం చేసుకోవడానికి? దేశ చరిత్రలో ఎప్పుడు ఉండదు, ఎయిర్ ఫోర్స్లో పెట్టి పేపర్లు పంపించినామని చెప్తున్నారు. అంత దరిద్రంగా ఉంది ఈ దేశం. అంత ఇబ్బంది పట్టే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు చెట్లు నాటుతున్నారు అంటున్నారు, బాగుంది, తల్లి పేరుతో ఒక చెట్టు నాటల్లా అనేది. మరి ఎవరి పేరు మీద అదాని అన్ని చెట్లు కొట్టేస్తున్నాడు? తల్లి చెట్టు మీద పేరు మీద ఒక చెట్టు నాటడంలో తప్పులే. మళ్ళీ వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఈరోజు మొత్తం అంతా కూడా చెట్లు కొట్టేస్తున్న పరిస్థితి కదా. రైతులు గిట్టుబాటు ధర రాదు. రైతులు గిట్టుబాటు ధర కావాలని రోడ్ల మీద ఏడిస్తే టమోటాలు పోసినారు, మామిడి పండ్లు పోసినారు, అన్ని పంటలు పోసినారు, గిట్టుబాటు రాదు. పెద్ద సినిమా టికెట్లు రేటు పెంచాలంటే ఒక రోజులో జీవో వస్తుంది. పెద్ద సినిమా టికెట్లు పెంచాలంటే ఒక రోజే ఇమ్మీడియట్గా కోర్టుకు పోతే కోర్టు ఇమ్మీడియట్గా ఎందుకు నిలబెట్టేసి ఇచ్చేసేయండి అంటుంది. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితి, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ఏ పంటకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పండి. ఎవరికో వస్తుంది, అరటికాయకి వచ్చిందంట పంట అంటే మొత్తం అంత చిన్ని చెట్లు వీకేయండి, మళ్ళీ అరటికాయలు వేయండి అని చెప్పేసి. ఈసారి టమోటా వచ్చిందంటే మొత్తం టమోటా వేసేసేయండి. వ్యవసాయం ఎంత అధ్వానమైన పరిస్థితులు, విద్య వైద్యం ఏ విధంగా ఎంత అవస్థలు పడుతున్న పరిస్థితి. చివరిగా అదే మనకు అలవాటైనది, సర్దుకుపోవడం అలవాటు పడిన సమాజం తయారైపోయింది. ఈ దేశ జనాభా 120 కోట్ల జనాభా, 142 కోట్ల దేశ జనాభా అయితే అప్పు 239 లక్షల కోట్ల అప్పు. 67 ఏళ్లలో అప్పు అయినది 55 లక్షల కోట్లు. 67 ఏళ్లలో కేవలం ఈ 11 సంవత్సరాలు మోడీ ఒక్కడే చేసినది 185,000 కోట్ల అప్పు. 185 లక్షల కోట్ల అప్పు ఎవరికి పోయింది? ఇంతకుముందన్నా ఏదో రుణమాఫీలు అవి ఇవి అన్నా చూసినాం. రాజశేఖర రెడ్డి, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇట్లా కరువు దీంట్లో కింద ఉన్నప్పుడు ఇన్సూరెన్స్లో, విదర్భ ప్యాకేజీలో అని చెప్పేసి రైతులకు రుణమాఫీ అన్న చూస్తాను. ఇప్పుడు ఎవరికి పోతానే? నిన్ననే చూసాము ఒకటి, రాజేష్ మెహతా అని నేను చూసాం. 15 లక్షల కోట్ల మోసం జరిగింది అని చెప్పేసి సెబీ కనుక్కుంటే, ఎల్ఐసి కూడా 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. దాంట్లో
ఒకటే రోజు 1600 కోట్లు లాస్ అయింది అని చెప్పేసి. వాడు గుజరాతోడే పాపం, వాడు గుజరాతోడే. ఇద్దరు గుజరాతోళ్ళు ఈ దేశాన్ని నమ్మి పడేస్తున్నారు. ఏడబెట్టాం ఈ అప్పంతా, యాడికి పోయింది ఈ లెక్కంతా? సౌకర్యాలు పెరిగాయా? సంపద పెరిగిందా? ఉపాధి పెరిగిందా? విద్యారంగం బాగుపడిందా? వైద్య రంగం ఉచిత వైద్యం అందిస్తోందా? ధరలు అందుబాటులోకి వచ్చాయా? ఇంధనం అంతెత్త ఎత్తులో ఉందా? ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా? ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా? రైల్వేలో సామాన్యుడి భోగిలు పెరిగాయా? టోల్ ట్యాక్స్లు ఏమన్నా తగ్గు చేశారా? దేశంలో పేదరికం తగ్గిందా? మధ్యతరగతి మాయమైపోయిందా? ధనిక వర్గం దగా చేయకుండా ఆగిపోయిందా? రైతులకు బ్యాంకులలో అప్పులు పుడుతున్నాయా? బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కట్టారా? నిరుద్యోగ రంగం నిలదొక్కుందా? ఉత్పత్తి రంగం ఊపందుకుందా? ఇదంతా ఎవరి ఖాతా లేకపోతోంది. ఏడబెట్టాం ఈ అప్పంతా, ఏడికి పోయింది ఈ లెక్కంతా? ఎక్కడికి పోయారు ఈ దేశభక్తులంతా? మూగబోయిందా ఈ మేధావి వర్గం అంతా? మనం ప్రశ్నించకపోతే భవిష్యత్తులో అంతా కూడా మన జీవితాలు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈరోజు ఉందాం. అంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే నేను చూశాను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇక్కడ చూసినప్పుడు నేను ఆయిల్ ప్రైజులు తగ్గిస్తాను. క్రూడ్ ఆయిల్ ప్రైజు రష్యా 54 అమ్మేది బ్యారెల్కి, $54 అమ్ముతూ ఉంటే మనం కొనేవాళ్ళం. రష్యాకు మనకు 30-40 సంవత్సరాల సంబంధాలు ఉండేది. అమెరికా చెప్పింది, నువ్వు వాళ్ళ దగ్గర కొనొద్దండి అని. కొండం మానేసినాం. మళ్ళీ యుద్ధం వస్తానే, ఇరాన్ యుద్ధం వస్తాను మళ్ళీ కొనమన్నాడు. వాడు తగ్గినన్నాడు. నేనెందుకు తగ్గిస్తాను, అసలు రేటుకే ఇస్తానన్నాడు. ఎవరి కోసం బానిసగా బతుకుతున్నాడు? 142 కోట్ల జనాభాను బానిసలుగా బతకనిస్తోంది ఈరోజు ఈ దేశంలో. అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎప్పుడో వాజ్పేయి కాలంలో చూశాం, ఒక ఎంపీ సీటు పోయిందని ప్రభుత్వమే పడిపోయింది ఆ రోజు వాజ్పేయి గారిది. ఈరోజు అధికారంలో కోసం ఎన్ని పార్టీలైనా జైలుస్తూ ఉంటాం. నేనేం చేస్తున్నాం. మొన్న జరిగిన సమాజ్వాదీ పార్టీ షిండే దగ్గర మొదలు పెడితే ఈరోజు తృణమూల్ పార్టీలో జరిగే చీలిక దగ్గర మొదలు పెడితే, దీదీ దగ్గర బెంగాల్లో, ప్రతి చోట ఒక రాజకీయ విన్యాసమే తప్ప ఇంక వేరేది ఏంది కనపడలేదు. ప్రజల గురించి ఆలోచించలేదు. నాకేదైనా ఇబ్బంది వచ్చింది అని చెప్పేసి ఎవడైనా మాట్లాడితే దేవుడు మా పేరు తీసుకొని వస్తాం. నాకు తెలిసి మతం పేరు పెట్టుకొని, దేవుడి పేరు పెట్టుకొని మామూలుగా ఆడాయిడ బాబాలు వచ్చిన సందర్భం చూసాం, కానీ రాజకీయాలు చేసి ఎలక్షన్లు గెలిచిన సందర్భం ఫస్ట్ టైం చూస్తాను. ఇక్కడున్న బీజేపీ వాళ్ళకంటే నేను ఎక్కువ గుళ్ళకు పోయింటా. మన దేవుళ్ళని నమ్ముతాం, వాళ్ళు అమ్ముతారు, అంతకంటే తేడాలే. అంతకుమించి వేరేది ఎక్కడ కనపడదు. ఎందుకంటే ఏదో ఎటున్నా కానీ తమ మతం మీదకి వచ్చేకల్లా అందరం కూడా మాది ఉండాలా అంటారు. మన ఇంటికి మన పిల్లలు చదువుతున్నారా అనవసరం, మనం ఇంకోటి చేస్తున్నాం అనవసరం. చదువు అవసరం లేదు, వైద్యం అవసరం లేదు, మన నోట్లోకి 4 మెతుకులు పోతున్నాయి కూడా అవసరం లే. మతం మీద నెలకల్లా మనం ఏంది మాట్లాడకుండా పోతా ఉంటాం. దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు దేశంలో ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణాన్ని, యువత కూడా మాట్లాడకపోతే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ 2 సంవత్సరాల వెన్నుపోటు పొడిచిన దానిలో ఈ పథకాల రూపంలో ఇవ్వకపోవడం కాదు, మన పొట్ట కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళు బాగానే ఉన్నారు. నిన్న రష్యాకు పోయినాడు లోకేష్, మొన్న ఆడికి పోయినాడు. మన ఇంట్లో పిల్లల్ని పేదవాళ్ళ ఇళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటే అడ్డమ్మన్నారు. ఇంగ్లీష్ మీడియమా, తెలుగే ముద్దు అన్నాడు. మాట్లాడిన ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎవడు తెలుగులో మాట్లాడరు, వాళ్ళ మన వాళ్ళంతా. వెంకయ్య నాయుడు, రమణ, వీళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ పెద్దగా ఇచ్చినారు.
నిన్న మొన్న దేవాంశ చూసే పాపం డైనోసార్స్ అని చెప్పేసి ఒకటి ఏదో వీడియో రిలీజ్. పాపం తెలుగు ఒక్క ముక్క కూడా రాదు ఆ పిల్లోనికి. ఎట్లా బతుకుతాడో ఏమో. అంతే కదా, మనం ఇంగ్లీష్ చేసుకొని బతకలేకపోతున్నాము అని తెలుగు ఉండాలా బతకలేరు లేకుంటే అంటున్నారు. అమ్మ భాషకు అమ్మ భాష అని చెప్పేసి మళ్ళీ ఆ పిల్లోడు ఎలా బతుకుతాడో ఏమో తెలుగే రాకుండా. తప్పు పట్టడం లేదు, అంటే పేదవాళ్ళకి పిల్లల్లో చదువుకోవాలి, మంచిగా స్థానంలో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మీద పెట్టుబడి పెట్టాడు. ఆ పిల్లలకి ఏం ఓటు హక్కు ఏం లేదు, కానీ భవిష్యత్తు ఈ దేశ దశ దిశ నిర్మాణంలో అతను భాగస్వామి కావాలంటే ఇప్పుడు వానికి అత్యంతమైన మంచి ఉన్నతమైన చదువించాలి అని చెప్పేసి స్కూళ్ళు బాగు చేశాం, హాస్పిటల్స్ బాగు చేశాం, ఇంటింటికి వచ్చాడు, వాలంటీర్లు వచ్చారు, నర్సులు వచ్చారు. ఏమ్మా నీకేమన్నా బాగాలేదా అని చెప్పేసి జగనన్న ఆరోగ్య సురక్ష కిందగా మెడికల్ క్యాంపులను రన్ చేసినాం. పోయినాయి ఆ కాలాలు. ఈరోజు ఏదైనా కానీ మనం మాట్లాడితే, ఏదైనా మనల్ని ఇది చేస్తే, సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే వాళ్ళకు నోటీసులు, కేసులు. ఈరోజు వ్యాపారస్తులందరూ ఆ రోజే చెప్పినారు, అంతా జగన్ రెడ్డి అంతా పేదోళ్ళకే ఇస్తున్నాడు, పేదోళ్ళకే ఇస్తున్నాడు అని. పేదోళ్ళ దగ్గర డబ్బులుంటే నీ అంగడికి వచ్చి కొనుక్కోవడానికి వీలవుతుంది. వాళ్ళ దగ్గర లెక్క లేకపోతే నీ దగ్గరికి ఏంది వస్తారు? నీ దగ్గర రాలేరు కదా. నాకు బాగా గుర్తు, ఇప్పుడు కరోనా టైంలో చూసాం, బయటికి పోవాలంటే ఎవడు బతుకుతాడో ఎవడు చచ్చాడో తెలియదు. ఒకటే సంవత్సరం 2 సార్లు వేసినారు నేతన్న నేస్తాం, 24,000 24,000 48,000. స్కూళ్ళకు పోయినా నీకు అమ్మఒడి పడింది. ఆ రోజు స్కూళ్ళకు పోయినా అమ్మఒడి పోయింది. ఈరోజు పథకం పడతా అంటే అది ఎవడికొచ్చాందో లేదో అడిగేవాడు దిక్కులేరు. 2 సంవత్సరాలు అయితే ఒక్క పెన్షన్ లేదంటే ఆలోచించుకోండి. వాళ్ళు ఇవ్వలేదు సరే, మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామంటే ఇంకంతకంటే ఏం కావాలా?